ఇన్వెస్ట్ బండిల్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు 4 నెలల పాటు సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఈ యొక్క ఇంటర్న్షిప్లో నేర్పించడం జరుగుతుంది. దాంట్లో మనకి అప్ టు 15,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ అప్ టు 6 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. పూర్తి వివరాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్ బండిల్ అనే కంపెనీ నుండి ముంబై లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట. రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, జాబ్ డీటెయిల్స్, డేట్స్ అండ్ డెడ్ లైన్స్, తర్వాత స్టైఫండ్ వివరాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి అప్ టు 23rd December 2024 వరకు మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అనేది కూడా మనకి జరుగుతున్నాయి అన్నమాట. జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు. ఇన్వెస్ట్ బండిల్స్ ఈజ్ హైరింగ్ ఫర్ ది రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇంటర్న్ వచ్చేసి డెవలప్ అండ్ మెయింటైన్ డేటా పైప్ లైన్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్, ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్ లార్జ్ డేటా సెట్స్ని బేస్ చేసుకుని మనము ఆ డేటా పైప్ లైన్స్ని డెవలప్ చేయడం, మెయింటైన్ చేయడం లాంటి వర్క్స్ అనేది కూడా చేయాలి. ఈ 4 months ట్రైనింగ్లో కూడా మీకు అదే నేర్పిస్తారనమాట, వర్క్ ఏం చేయాలనేది కూడా. తర్వాత డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫిషియంట్ ఆల్గరిథమ్స్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ టాస్క్స్ మీద వర్క్ చేయాలి. డేటా విజువలైజేషన్ డాష్బోర్డ్స్ని కమ్యూనికేట్ ఇన్సైట్ టు స్టేక్ హోల్డర్స్ అని, తర్వాత కొలాబరేటెడ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు డిఫైన్, డిజైన్ అండ్ డెలివర్ న్యూ డేటా డ్రివెన్ ఫీచర్స్ మీద వర్క్ చేయాలి. తర్వాత రైట్ వెల్ డాక్యుమెంటెడ్, ఎఫిషియంట్ అండ్ ట్రస్టబుల్ కోడ్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ ఏపీఐ డెవలప్మెంట్ మీద. తర్వాత సాలిడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ టూల్ పాండాస్, మ్యాట్ప్లా, టౌబ్లూ మీద అయితే మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. దాంతోపాటు లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ లైబ్రరీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఆపర్చునిటీ గివ్ అండ్ వాల్యుబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పొటెన్షియల్ ఫర్ ఏ ఫుల్ టైం జాబ్ ఆఫర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ ఆఫర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ముంబై లొకేషన్ ఉన్న కంపెనీలో ఈ యొక్క ఇంటర్న్షిప్ లొకేషన్ అయితే ఉంటుంది. ప్రీవియస్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ట్రైనింగ్ మనకి 3 weeks పాటు ఇస్తారనమాట. స్టైఫండ్ వచ్చేసి మినిమం 1000 నుండి 15,000 వరకు అయితే మనకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 5 days వర్క్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ చూడవచ్చు హైబ్రిడ్ లొకేషన్ ఉంటుంది. రిమోట్ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ ఉంటుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కంపెనీ వచ్చేసి జియో టాప్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకి 6 months పాటు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మీకు ట్రైనింగ్ ఇస్తారు. 6 monthsలో మీకు స్టైఫండ్ వస్తుంది. 15,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. ఒక ప్రాజెక్ట్ మీద మీకు వర్క్ అయితే చేపిస్తారనమాట. ఆ 6 months తర్వాత మీరు మంచిగా వర్క్ చేస్తున్నారు అనుకుంటే కనుక బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి అదే కంపెనీ వాళ్ళు ఫుల్ టైం జాబ్ ఆఫర్ చేస్తారు. 8 lakhs నుండి 12 lakhs per annum వరకు అయితే ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను, అప్లై చేసుకోండి. సో జియో టాప్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. బెంగళూరు లొకేషన్లో అయితే మనకి ఆఫీస్ అయితే ఉంది. ఇది ఆన్సైట్ అండ్ ఇంటర్న్షిప్ కింద ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క కంపెనీలో డైరెక్ట్గా మనకి ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్కి ఆన్సైట్ కిందనే మనము జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించిన వివరాలు చూసి మీకు ఎలిజిబుల్ అయితే కనుక ఈ జాబ్కి సంబంధించిన
అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సో పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్ తోటి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క డేటా డ్రివెన్ అప్లికేషన్స్లో మనము మాడ్యూల్స్ బేస్ చేసుకుని డెవలపింగ్ అయితే వర్క్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్ తోటి మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డెలివర్ ప్రొడక్షన్ క్వాలిటీ కోడ్ అండ్ టు ది బెస్ట్ ప్రాక్టీసెస్ కింద మనం అసైన్ చేయాల్సి అయితే ఉంటుంది. షుడ్ అసిస్ట్ ఇన్ ప్రొడక్షన్ ట్రబుల్ షూటింగ్ కావచ్చు, రీసెర్చ్ అండ్ ఇంప్లిమెంట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ విత్ ద రిలవెంటెడ్ జియోటాప్ బిజినెస్ ప్రాబ్లమ్స్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం కంప్లీట్ ఆల్ ది అవేర్నెస్ ట్రైనింగ్ అసైన్డ్ ఆన్ ది ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనం ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే లుకింగ్ ఫర్ క్యాండిడేట్ హూ కెన్ డూ మినిమం 6 మంత్ ఇంటర్న్షిప్. 6 మంత్ ఇంటర్న్షిప్ పాటు వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ గుడ్ ఇన్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ స్కిల్స్ ఉండాలి. గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎనీ వన్ ఒక లైక్ జావా, స్క్లాలా, గ్లోబల్, పైథాన్. బేసిక్గా మనం విన్న పేర్లు ఏంటంటే జావా, పైథాన్. దీంట్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ మీకు వచ్చినా సరే ఈ యొక్క ప్రోగ్రామింగ్లో మీరు ఈ యొక్క డొమైన్లో జాయిన్ అవ్వచ్చు. దానితో పాటు గుడ్ ఎస్క్యూఎల్ క్వైరింగ్ స్కిల్స్ ఉండాలి. తర్వాత అబోవ్ బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇక్కడ చూడవచ్చు. అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఆ ఆప్షన్ ద్వారా ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెంటనే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.